Hi guys, welcome back to my YouTube channel. So ఈ రోజు ఈ వీడియోలో నేను అర్బన్ యోగ్ది హెయిర్ డ్రైయర్ ఉంది కదా 3-in-1 ది. సో దాన్ని నేను ఎప్పుడైతే రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అర్బన్ యోగ్ యాక్చువల్గా అయితే నేను తీసుకొని చాలా డేస్ అవుతుంది అండ్ దిస్ ఇస్ లైక్ అర్బన్ యోగ్దే. యూ కెన్ సీ వస్తుందా? ఓకే, అర్బన్ యోగ్ది అనమాట ఇది. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనుకుంటా. లైక్ యాక్చువల్గా అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇది ఒక 2K అలా ఛార్జ్ అవుతుంది. సో ఇది అండ్ దీంతో పాటు మనకి హెయిర్ డ్రైయర్ కూడా వస్తుంది. సో యూ కెన్ సీ అండ్ ఆల్సో హెయిర్ బ్రష్ అనమాట. యూ కెన్ సీ లైక్ ఇది ఉంది కదా, జస్ట్ ఆరో మార్క్ వరకు అయితే రావాలి ఎగ్జాక్ట్గా. సో ఇట్స్ ఫిక్స్డ్ అనమాట. ఇది హెయిర్ డ్రైయర్ అండ్ ఇది ఓపెన్ చేయాలి అంటే వి నీడ్ టు లైక్ వస్తుందా, ఇది 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 ఇలా కిందికి అని చెప్పి రిమూవబుల్. సో ఈజీ టు అటాచ్. ఇప్పుడు ఇది ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ ఆటోమేటిక్గా దిస్ ఫిక్సెస్. సో యా ఇది అండ్ వైల్ యూ రిమూవ్ దిస్ ఇట్ సేమ్ లైక్ సో లెట్ మీ స్టైల్ మై హెయిర్ నౌ. ఎట్లా వస్తుంది ఏంటి చూద్దాం. సో ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ మై హెయిర్ రైట్ నౌ. సో టోటల్ ఫ్రిజీగా ఉంది నా హెయిర్. అండ్ యాక్చువల్గా దీనికి వేరే 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 కంపెనీస్లో కావచ్చు, లేదంటే వేరే థింగ్స్లో వేరే హెయిర్ డ్రైయర్స్ కానీ హెయిర్ స్ట్రైట్నింగ్స్ కానీ చేసుకోవాలి అంటే మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట. టూ సెట్స్ వస్తాయి, కానీ ఇది మాత్రం ఈజీ టు యూజ్. లైక్ మనకి ఇది అంత ఒకటే దాంట్లో వచ్చేస్తుంది అండ్ ఈజీ టు రిమూవబుల్ కూడా, చాలా తొందరగా రిమూవ్ కూడా చేసేయచ్చు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. సో ఐ షో యూ హౌ టు యూజ్ దస్. ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ ఇప్పుడు నేనైతే ఇది ఆఫ్ చేసుకున్నాను కదా, యూ నీడ్ టు ఆన్ దస్ లైక్ already. And here we have options like off, cool, low, medium and high. Like నీకు ఒకవేళ టైం ఉంది హెయిర్ డ్రై చేసుకోవడానికి అంటే యూ కెన్ ఆల్సో యూజ్ మిడిల్, ఆర్ ఎల్స్ నీకు తొందరగా కావాలి అనుకుంటే హైలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎంత హై చేస్తే అంత హాట్ ఎయిర్ వస్తుంది, అది అనమాట ఇందులో ఉన్నది. యాక్చువల్గా ఇది యూజ్ చేసిన తర్వాత యూజ్ ఎనీ క్లాత్, లైక్ చాలా వేడైపోతుంది ఇది. సో ఐఎమ్ రిమూవింగ్ ఇట్. సో లెట్స్ డూ మై హెయిర్ నౌ. ఇప్పుడు నేను హెయిర్ అయితే చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ పార్టీషన్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. సో యా ఇది ఆటోమేటిక్గా అయితే యూ కెనాట్ యూజ్ ఇట్, ఎందుకంటే మళ్ళీ మీకు హెయిర్ అయితే ఫుల్గా ఇదైపోతుంది, డ్యామేజ్ హెయిర్ అయిపోతుంది అనమాట. సో కంపల్సరీ ప్రొటెక్షన్ ఇస్ మచ్ నీడెడ్. లైక్ బిఫోర్ యూజింగ్ దిస్ కంపల్సరీ సిరమ్స్ అయినా లేదంటే స్ప్రేస్ ఉంటాయి హీట్ ప్రొటెక్షన్కి. సో అవి డెఫినెట్లీ యూజ్ చేయాలి, లేదంటే నెక్స్ట్ టైం వెన్ యూ వాష్ యువర్ హెయిర్ చాలా ఫ్రిజీ అయిపోతుంది ఇది అనమాట. అందుకే కంపల్సరీ యూ హ్యావ్ టు యూజ్. సో ఇక్కడ కింద స్క్రోల్ కావాలి అంటే వెయిట్ చేయడం కావాలంటే ఒకటేసారి అంటే అవ్వదు లైక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలానే వెళ్ళిపోకూడదు, యూ నీడ్ టు బి లైక్ కొంచెం స్లోగా వస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ ఆ హీట్ అనేది కొంచెం తగిలి అది స్ట్రైట్ అవుతుంది. అండ్ 3 అంటే కష్టమే కదా.
సో యా అయిపోయింది. అండ్ సో ఆల్మోస్ట్ స్ట్రైట్ అయ్యింది. యూ కెన్ సీ దిస్. యా అండ్ నెక్స్ట్ ఇది. ఇప్పుడు ముంగటి పార్ట్ ఎప్పుడు కానీ ఇట్లా ముందు నుంచి చేసుకుంటే ఇట్స్ బెటర్, బికాస్ సో ఇప్పుడు నా బేబీ హెయిర్ కూడా కొంచెం కవర్ అయినట్టు అనుకుంటున్నాను నేను. సో యూ కెన్ సీ దిస్ నౌ లైక్ దిస్. సో అది కొంచెం ఫ్రిజీ హెయిర్ కాబట్టి ఇంకా కొంచెం స్ట్రైట్నింగ్ కావాల్సి వస్తుంది. బట్ యా ఇట్స్ నైస్ ఆల్మోస్ట్. కర్ల్ కావాలంటే కూడా యూ కెన్ మేక్. ఐ విల్ షో యూ హౌ. సీరమ్స్ అయినా ఓకే, ఇఫ్ నాట్ కొన్ని ఎంతో స్ట్రైట్ చేసినా కూడా లైక్ మళ్ళీ కొంచెం సేపట్లో అది వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే మంచి హెయిర్ స్ప్రేస్ ఉంటాయి, అవి యూస్ చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ సలూన్స్కి వెళ్ళొచ్చు. బట్ దిస్ ఇస్ మై హెయిర్ రైట్ నౌ. సో ప్లగ్ అయితే ఇలా వస్తుంది. ప్లగ్ కూడా చూపిస్తున్నాను నేను. సో లైక్ దిస్. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. ఈ రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.